మీరందరూ వింటున్నారు. అలా అర్థం ఉంటే దాన్ని శబ్దం అంటారు. అటువంటి మహానుభావుడైనటువంటి దక్షిణామూర్తి ఏదైనా ఇవ్వగలరు. దక్షిణామూర్తి దేవాలయంలోకి, ధ్యాన మంటపంలోకి, దక్షిణామూర్తి దేవాలయం కన్నా దక్షిణామూర్తి ధ్యాన మంటపం గొప్ప. ధ్యాన మంటపంలో ఏం చేయాలంటే, మీరు కళ్ళు విప్పి మీకు ఎదురుగుండా కనపడతాడు ఆయన. ఎదురుగుండా కనపడుతుంటాడు కాబట్టి మీరు బాగా కళ్ళు విప్పి ఆసనం వేసుకు కూర్చుని వెన్నుపాన్ నిటారుగా పెట్టి ఒక్కసారి గుండ్రంగా ఆయన చుట్టూ తిరిగారనుకోండి చూపులతోటి. మొట్టమొదట మీరు ప్రారంభం చేసినప్పుడు కుడి పాదం కింద పెట్టి ఎడమ పాదం పైకెత్తి కుడి మోకాలు మీద ఆయన వేసుకుంటే కుడి పాదం స్పష్టంగా కనపడుతుంటే, కుడి పాదం మీద పెట్టుకున్నటువంటి మంజీరం పాదం మీద కనపడుతుంటే, ఆ పాదం దాటి కొంచెం పైకి వెళ్ళినప్పుడు మోకాలుకి పాదానికి మధ్యలో మళ్ళీ ఒక ఆభరణం ఉండి